జగన్ కు ఎర్ర జెండా నచ్చిందా? ఇటు జేబులో కాషాయ రంగు, అటు జేబులో ఎర్ర రంగు, రెండు పడవలపై ప్రయాణం అవదా? అయినా ఎర్రన్నెలతో జగన్ కు సంధి కుదురుతుందా? అబ్బో, పెద్ద గాసిప్పే ఇది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పొత్తులపై ఆలోచిస్తున్నారట. అది కూడా ఎర్ర జెండాలతో. నిజానికి జగన్ కు తన కటౌట్ పై తనకు నమ్మకం ఎక్కువ. తాను ఒక్కడిని చాలు ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తీసుకురాగలను అనే నమ్మకం ఎక్కువ. అసలు తన బొమ్మ కనపడితే చాలు పోలింగ్ బూతులలో ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కుతూనే ఉంటారన్నది జగన్ నమ్మకం. దీన్నే అతి నమ్మకం అని కూడా అనొచ్చు. బట్ నో డౌట్, వైఎస్ జగన్ ఖచ్చితంగా ప్రజాదరణ ఉన్న లీడరే. కాకపోతే కూటమి ముందు ఆ ఒక్కడి వాయిస్ సరిపోవడం లేదు. ఆ వాయిస్ కోసమే ఎర్ర జెండాలను తన నీలి జెండాల పక్కన పెట్టుకోవాలనుకుంటున్నారట. ఈ మధ్య రాజకీయాలను గమనిస్తే వామపక్ష పార్టీలు కూటమి ప్రభుత్వాన్ని తెగ విమర్శిస్తున్నాయి. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి. నిజానికి ఒక ఇష్యూని ఎత్తుకోవడం, దానిపై పోరాడటం వామపక్షాలకు వెన్నతో పెట్టిన విద్య. వాయిస్ ను గట్టిగానే వినిపించగలవు, కానీ ఆ వాయిస్ వినిపించే వేదిక కరువైంది. వామపక్షాలు కూడా రాజకీయ పార్టీలే అయినా వాటికి కూడా ఒక రాజకీయ వేదిక అవసరం పడింది. ఆ లోటు తీర్చడానికి నేనున్నాను అనే సిగ్నల్ ఇస్తున్నారట వైఎస్ జగన్. అలాగని సీట్లు ఇస్తారా అంటే మేబీ నాట్. నేరుగా సీట్లు ఇవ్వకపోవచ్చు. ఎన్నికల్లో గెలిచాక ఇంకేమైనా ఆఫర్లు ఇవ్వచ్చు. ఆ మాత్రం దానికి వామపక్షాలు ఎందుకు జగన్తో కలిసి పోరాడాలి? దీనికి కొన్ని సమాధానాలు కనిపిస్తున్నాయి. ఎదురుగా ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు సైతం ఇది టీడీపీ ప్రభుత్వం అని చెప్పుకోవడం లేదు, ఎన్డీఏ ప్రభుత్వం అనే అంటున్నారు. సో బీజేపీతో కలిసి ఉన్న కూటమిలోకి వెళ్లలేరు. పైగా జనసేనను మరోసారి నమ్మేలా లేరు ఎర్రన్నలు. సనాతన ధర్మం అనే స్లోగన్ ను పవన్ కళ్యాణ్ నుంచి వినలేకపోతున్నారు. అందుకే ప్రస్తుతానికి జగన్ బెస్ట్ ఆప్షన్. కాకపోతే జగన్ కూడా బీజేపీకి దగ్గరే. అడక్కపోయినా మద్దతు ఇచ్చి తన అభిమానాన్ని చాటుకుంటారు. ఈ లెక్కన టీడీపీ జనసేనతో ఉన్నా వైసీపీతో ఉన్నా ఒకటే. మరి వామపక్షాలు ఏ లెక్కన జగన్తో వెళ్తాయో అర్థం కావడం లేదు. అటు జగన్ కూడా బీజేపీని ప్రేమిస్తూ దానికి కాంట్రాస్ట్ గా వామపక్షాలను తోడు తెచ్చుకొని ఎన్డీఏ కూటమిపై యుద్ధానికి ఎలా దిగుతాడా అనేది పెద్ద ప్రశ్న.